కంప్లీట్ అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద దాడులు నిరంతరం. లాస్ట్ ఇయర్ నవంబర్లో చూసాం, ఆర్మీ వాళ్ళే, బంగ్లాదేశ్ ఆర్మీ కూడా హిందువులనే టార్గెట్ చేసుకొని ఏ విధంగా ఊచకోత కోసారో చూసాం. ఏ ప్రపంచ వేదిక మీద ఏ భారతీయుడు మాట్లాడే బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు అదే అంతర్జాతీయంగా మాట్లాడాల్సినటువంటి అంశం. ఆ దేశంలో ఆ రాష్ట్రంలో ఫలానా గ్రూప్కి గొడవలు అన్న పాయింట్ కాదు. మేబీ భారతదేశంలో హిందువులు మెజారిటీ 80 కోట్ల పైచిలుకు, పాకిస్తాన్లో మైనారిటీ. పాకిస్తాన్లో కూడా ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్లో మైనారిటీ అసలు ఉన్నారో లేదో కూడా తెలియదు ఇంకా మాట్లాడితే హిందువులు. బంగ్లాదేశ్లో హిందువులు ఉన్నారు, అక్కడ కూడా ఇప్పుడు మైనారిటీ. ఒకప్పుడు 60% పైచిలుకు ఉండేటువంటి హిందువులు ఈరోజు 10% కూడా లేరు, ఇంకా తక్కువకు పడిపోయింది. అంటే ఏం జరుగుతోంది అక్కడ? భారతదేశం మీద ఒక విష ప్రచారం చేయాలి, లేదంటే భారతదేశం మనకి స్వతంత్రం ఇప్పించేలా చేసింది, ప్రత్యేకంగా బంగ్లాదేశ్ ఏర్పాటుకి భారతదేశం మాత్రమే హెల్ప్ చేసింది అన్నటువంటి నెరేటివ్ని పూర్తిగా తొలగించేసి విద్వేషాలు రెచ్చగొట్టి హిందువులనే టార్గెట్గా చేసుకుంటూ